బేసిక్ గా బారెల్ కి స్టీల్ సామాన్ అంటే ప్రత్యేకమైన పిచ్ ఉంటది. ఆ పిచ్చితో మనందరినీ పిచ్చి పిచ్చిగా నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ along with his team. So let's welcome them. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మనియమ్మ. నమస్తే బాబు గారు. పడుకుంది పేషెంట్ అనుకుంటున్నారా? పెళ్ళమేనండి. పెళ్ళం అంటే ఎలా ఉండాలి సార్? ఉదయాన్నే సుప్రభాతం అది లేచి మనకి బెడ్ కాఫీతో మనని లేపాలి. అది పాతకాలం. మీరు ఆ కాలం కాబట్టి అలాగే మాట్లాడతారు. మేము ఈ కాలం, మాకు తెచ్చివ్వాలి కాఫీ. గురుగారు మీరు చెప్పింది మాత్రం 200% కరెక్ట్ అండి. భార్య అమ్మ ఇద్దరిని ఒకేలా చూసుకోవాలి. ఎందుకంటే పిల్లాడిగా ఉన్నప్పుడు చందమామ చూపించేది అమ్మ, పిల్లాడిన తర్వాత చుక్కలు చూపిస్తుంది పెళ్ళం. మామూలు సుప్రభాతం పెడితే లేచే టైప్ కాదండి ఇది. దీనికి స్పెషల్ సౌండ్ ఒకటి ఉంది, మీరు చెవులు మూసుకోండి, దానికి మాత్రమే ఇంట్రెస్ట్. అది పాత బట్టలకి స్టీల్ సామాన్లు బెడ్షీట్ గ్యావిస్తావు ఇదిగోండి ఎత్తన మొహం ఉన్నారంటే బాగా చెప్తున్నా. స్టీల్ మొహం అండి, చాలా బాగుంటుంది. పొద్దు పొద్దున ఏంటి అసలు నాకు అర్థం కాదు. స్టీల్ లాంటి నిద్ర చెడగొట్టారు. బంగారం లాంటి నిద్ర అంటారు, నువ్వు స్టీల్ లాంటి నిద్ర అంటావు. బంగారం అయినా స్టీల్ తో గొప్ప. పెళ్లిడు వచ్చింది, అమ్మాయికి సంబంధాలు చూడాలని ఇంజనీర్ తీసుకొచ్చారు, ఓహో అన్నది. డాక్టర్ తీసుకొచ్చారు, ఓహో. కలెక్టర్ మినిస్టర్ ఎవరు వచ్చినా సరే వద్దన్నది. లాస్ట్ నన్ను సెలెక్ట్ చేసుకుంది. అబ్బా నేను అంత పెద్ద తోపునా అనుకున్నా. అసలు ఎందుకు చేసుకుందో అడగండి. స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తాడండి. అది తాళి కడదామని పసుపు తాడు తీసుకెళ్తే చిచ్చి నాకు ఇది వద్దు అని ఏం కట్టించుకుందో చూడండి. స్టీల్ తాళి. బా నీకు నచ్చిన సినిమా ఏంటి? స్టీలింగ్. అది ఎక్కడ ఉంది? అప్పుడే మర్చిపోయారండి. మెగాస్టార్ చిరంజీవి గారు ఏం చెప్పారండి? ఒకళ్ళొక బిందె ఇస్తే ఆ బిందె ఇంకో ముగ్గురికి ఇస్తే ఆ బిందెని ఇంకొక ముగ్గురికి ఇస్తారని చెప్పారు. బింది కాదే, ఒకరికి హెల్ప్ చేస్తే వాళ్ళు ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయాలని చెప్పారు. ఆ సినిమా పేరు స్టీలిన్ కాదు, స్టాలిన్. ఏదైతే స్టీల్ ఉందా లేదా? ఇవన్నీ పక్కన పెట్టు. నీకు మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఏ వ్యక్తి అంటే ఎక్కువ ఇష్టం? స్టీల్ బాబు అంటే నాకు బాగా ఇష్టం. ఎవరు? నాగబాబు గారు. నాగబాబు గారిని స్టీల్ బాబు అని ఎందుకు పేరు పెట్టావే? ఆయన బాడీ స్టీల్ బాడీ కదా. స్టీల్ అంటే నీకు ఎందుకు అంత ఇష్టం? స్టీల్ అంటే పిచ్చి కాదండి, ప్రాణం. పిచ్చికి ప్రాణానికి తేడా ఏంటో? పిచ్చి ఉంది కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టుకున్నాను, ప్రాణం ఉంది కాబట్టి ఆయన గుండెల్లో పెట్టుకున్నాను. ఈరోజు పుట్టినరోజు కదా, వెళ్ళి కొత్త డ్రెస్ తీసుకొని వచ్చావు అనుకో, వేసుకుంటా. కొత్త డ్రెస్ అండి, తీసుకొస్తున్నా. కొత్త గిన్నెలో నా చేతితో చేసిన పాయసం. నేను అడిగింది కొత్త డ్రెస్, కొత్త గిన్నె, కొత్త పాయసం కాదు. అంటే ఆ కొత్త డ్రెస్ వేస్తేనేనండి కొత్త గిన్నె ఇచ్చారు. కొత్త బట్టలు కూడా తీసుకెళ్లి ఇచ్చేసావా? దానికేమో ఇంత చిన్న గిన్నె ఇచ్చాడు, పనికి మళ్ళీ దాంట్లో మేము అసలు కొత్త బట్టలు తీసుకోం. ఆవిడేదో రెగ్యులర్ కస్టమర్ అని గిన్నె తరుస్తామండి. ఆడంటే ఇక్కడే తిరుగుతున్నాడు, నీకు ఆడికి ఏంటి సంబంధం? వైజాగ్ కి స్టీల్ ప్లాంట్ కి ఉన్న సంబంధం. అవునా? ఓ మై గాడ్! ఏమండి మీకు స్టీల్ వార్త? మీ నాన్న పోయాడా? మా నాన్నగారు పోవడం కాదండి, మా నాన్నగారు పొలం దున్నుతుంటే 2 స్టీల్ బిందెలు బయటపడ్డాయంట. ఏదో బంగారం బిందెలు బయటపడ్డాయంట అన్నట్టు చెప్పావు. మాకు బంగారం బిందెల కన్నా స్టీల్ బిందెలే మాకు వాల్యూ ఎక్కువ అండి. స్టీల్ కోసం చచ్చిపోతున్నావు కదా, ఆఫ్టర్ ఆల్ దిక్కుమాల స్టీల్. స్టీల్ గురించి ఇంకొక మాట ఆఫ్టర్ ఆల్ అన్నారంటే బాగో చెప్తున్నా. అసలు ఆఫ్టర్ ఆల్ స్టీల్ ఏంటండి? మీరు పుట్టంగానే అని ఏడిస్తే ఉయ్యాలో వేస్తారు చూసారా, అప్పుడు కుండే కుక్క ఏంటండి? స్టీల్. అన్నప్రాసం చేస్తున్నప్పుడు గిన్నెలో మీకు అన్నం కలిపి పెడతారు, ఏ గిన్నె అండి? స్టీల్ గిన్నె. డాక్టర్ వచ్చి మీకు చేసే ఇంజెక్షన్ స్టీల్ ఇంజెక్షన్ అండి. ఇంకొకసారి స్టీల్ గురించి ఏమైనా మాట్లాడితే బాగో చెప్తున్నా. తిన్నా తిరుబంగారు తిను. ఏంటి ఆడికి పెడుతున్నావు? దున్నపోతులా మేపుతున్నావు. వాడికి పుట్టినరోజు నాకు మాత్రం పెట్టేది లేదు. పుట్టినరోజు అంటే గుర్తుకొచ్చింది మీకు. నేను మినికలు తిరిగింది చాలు, ఏంటో చెప్పు. గిఫ్ట్ తీసుకొచ్చా. ఏదో స్టీల్ గిన్నె, స్టీల్ చెంచా అయ్యి ఉంటది, ఇంకేముంటది? కాదండి, కళ్ళు మూసుకోండి. నేను పెళ్లి చేసుకున్న తర్వాత అన్ని మూసుకున్నా. స్టీల్ విగ్ అండి, మీకు గుండు ఉంది కదా. స్టీల్ విగ్ అంటే నీ పిచ్చి, ఎవడైనా స్టీల్ విగ్ చేయించుకున్నాడు ప్రపంచంలో? అబ్బా భలే ఉందండి, మీకు చాలా చూడ ముచ్చటగా ఉంది. నాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఏమండి ఈ రోజు మీ బర్త్డే కాబట్టి వాళ్ళందరినీ రంజింప చేయడానికి ఒక డాన్స్ చేద్దాం. ఓకే ఏమండి? ఎల్లు వచ్చి గోదావరమ్మ ఆ సాంగ్ వేసుకోండి. ఆ సాంగ్ ఎందుకు స్పెషల్ గా అడిగావు? అందులో కూడా స్టీల్ బిందెలు ఉంటాయి కదండి, అందుకే ఆ పాట. బిందెలు గొడవ నీ దిక్కుమా. ఎల్లు వచ్చి గోదావరమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్మ ఎన్నెలకి రెల్లో పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మ కొంగు దాటి
ఏంటే ఒక్క సాంగ్ లో మొత్తం ఒలిచేసావు? ఏమేం తీసుకొచ్చావు సాంగ్? బట్టలన్నీ ఒలిచేసి సామాన్లు తీసేవి. ఇందుకు సాంగ్ ఇచ్చావా నువ్వు? ఏమండి మీకు స్టీల్ గురించి తెలియట్లా, ఒక్క నిమిషం ఆగండి. ఈ రోజు పేపర్ లో ఆవిడ వస్తుంది చూడు. వదినా మొన్న ఫంక్షన్ కి వెళ్తానంటే నా పట్టు చీర ఇచ్చాను కదా. అవును. కొంచెం అది ఇస్తావా? స్టీల్ సామాన్ వేస్తానుగా. స్టీల్ సామాన్ వేయడం ఏంటి? అవును, నువ్వు ఇచ్చావు స్టీల్ సామాన్ వేసా కాబట్టి చూడు. స్టీల్ లేదు, తొక్కలేదు. రోజు రోజుకి నీ ఆగడాలు మరీ ఎక్కువ అయిపోతున్నాయి. నా చీర నాకు ఇవ్వు. స్టీల్ అమ్మ స్టీల్ అమ్మ స్టీల్ అమ్మ నీకు స్టీల్ ని కింద పడేసేస్తావా వదినా? అయిపోయావే నువ్వు. పాత బట్టలకి స్టీల్. ఏంటి వెయిటింగ్? ఏమున్నాయనే వెయిటింగ్? మా ఇంట్లో ఏం లేవుగా. లేకపోతే ఎలా మరి? ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఏదో ఒకటి ఇవ్వాలి. నిక్కర్లకి స్టీల్ సామాన్ ఇస్తా. ఇగో నువ్వు ఎక్కడే ఉండు. ఇగో మళ్ళీ వచ్చి నేను నీకు ఇవన్నీ ఇచ్చేస్తానే. స్టీల్ దాని ప్రాముఖ్యత అనేది త్వరలో బుక్ రాసి గిన్నీస్ బుక్ బదులు స్టీల్ గిన్నె ఎక్కుతారు. ఏమనుకుంటున్నారు? పనండి. లెట్స్ ఫైండ్ అవుట్. రోజా గారు, స్టీల్ పిచ్ లో నాకు బాగా నచ్చింది ఆ సాంగ్ లో మెల్లిగా ఒక్కొక్కటి తీసేసి వేయటం, అక్కడ నుంచి స్టీల్ రావటం, అది కొత్తగా అనిపించింది. వెరీ నైస్. నాగబాబు సార్, బానే చేశారు, బాగుంది. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. సోఫా ఎక్కట్లేదు కవర్లోకి. అంత చిన్న సంచో సోఫా ఎలా పడుతున్నారా? ముందు బీరో సంగతి చూడేలు. చేస్తే ఒక్క దొంగతనం చేయాలి, లైఫ్ సెట్ అయిపోయింది. ఎలా సెట్ అయిపోతావు? మా కిరణ్ అలాగే సెట్ అయ్యాడు. లాస్ట్ వీక్ స్టేట్ బ్యాంక్ లో 1 లక్ష రూపాయలు లేపేశాడు. ₹1,00,000 సెట్ అయిపోతుంది లైఫ్. పోలీసు దొరికిపోయి లైఫ్ సెట్ అయిపోయింది ఇంకా జైల్లో. హలో, సంబంధం అండి. కట్నం కూడా వద్దండి. మహానుభావులండి మీరు. ఈ కాలంలో కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటారంటే ఇంట్లో ప్రతి వాళ్ళకి జాబులు ఉండాలండి. ఏం మేనేజ్ చేద్దాం, ఇంటికాడ వస్తున్నాడు కదా. నువ్వు డాక్టర్, నేను పోలీసు, నువ్వేమవుతామా? యోగా టీచర్. సూపర్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, మీరు? నేను అదే పెళ్లి సంబంధం కోసం వచ్చాను. సాఫ్ట్వేర్. పెద్దోళ్ళు ఎవరు లేరండి? మా డాడీ ఉన్నారండి. మీ డాడీ? అన్నయ్య ఎక్కడైతే ఉంటుందో, అరాచకాలు ఎక్కడైతే జరుగుతాయో, సొసైటీ ఎక్కడైతే పాడిపోయిందో అక్కడ ఈ డీసీపీ రామచంద్ర ఉంటాడు. డాడీ మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. డేటాబేస్ అంటే తెలుసు మీకు? తెలుసండి. ఏంటది? డేటాలో బేస్ ఉంటుంది. మీకు శాలరీ ఎంత ఉంటుంది సార్? నాకు ₹1,00,000 ఇస్తారు సార్. ఏం చేస్తారు సార్? ఏం లేదు, శాలరీ టైం కి కౌంటర్ దగ్గరికి నేను సాఫ్ట్వేర్ అంటే ₹1,00,000 ఇచ్చేస్తాను. ఎందుకు మీ జాబ్ ఏంటని? అంటే ఇప్పుడు ఇండియాలో మనకి మార్నింగ్ కదా సార్. అవును. యుఎస్ లో వాళ్ళకి నైట్ అయింది కదా. అవును. ఫోన్ చేసి అందరం లేపాలి అక్కడ. ఏదో చేసాడు భరతనాట్యం. నిన్న చెప్పాను కదా స్టెప్పులు, అవి గుర్తున్నాయా? గుర్తున్నాయి మాస్టర్. ఏంట్రది మాస్టర్? అలా నడుముని బయటికి తీస్తే అలలాగా బయటికి వెళ్ళాలి. నడుము అలాగా. మాస్టర్ ఎందుకు మాస్టర్ ఏడుస్తున్నారు? ఏం లేదురా, నేను యాక్చువల్లీ డాన్ అవుదాం అనుకున్నా. మా అమ్మ నన్ను డాన్సర్ ని చేసేసింది. చెప్పురా, నేను డాన్ అవ్వాలంటే అర్జెంట్ గా ఏం చేయాలి? డాన్స్ సినిమా చూడాలి. డాన్స్ సినిమా చూడాలా? అయితే పద. దాని కాకముందే బెటర్ కొనండి తిను. ఇక్కడ ఎవర్రా డాన్ బప్పిహారి? నువ్వారా డాన్ బప్పిహారి? అరే ఉల్లిపాయ నేను రా బప్పిహారి. డాన్ బప్పిహారి నువ్వా? యా. అరే నా కన్ఫ్యూజన్ ఏంటంటే నువ్వు ద్రవ పదార్థమా ఘన పదార్థమా? నేను ద్రవ పదార్థం నుంచి పుట్టిన ఘన పదార్థాన్ని.